మిత్రులందరికీ నమస్కారం. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దగ్గర ఒక రైతు రాలివర్ నాటు వేసే మిషన్ తీసుకున్నారు ఈ సీజన్ కి. అంటే ఇన్ని సంవత్సరాలు కూలలతో వేసి ఇప్పుడు మిషన్ తీసుకోవాలన్న ఆలోచన సార్కి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆ సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. మీ పేరు? బాపురెడ్డి. ఇప్పుడు మిషన్ ఎప్పుడు తీసుకున్నారు సార్ మీరు? సీజన్ తీసుకున్నాము. ఓకే. ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు వేసారు మిషన్తో? మాది 15 ఎకరాస్, బయట ఒక 30 ఎకరాస్ వేసినాం. రెంట్కి 30 ఎకరాస్ వేసినాం. మిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే లేబర్ షార్టేజ్. లేబరు ఇవాళ వస్తా అని వచ్చిన తర్వాత టైంకి వచ్చి ఎత్తా అని చెప్పి ఇవాళ వచ్చి మరిపోవడం, నాకు కూలి ఎక్కి 2 కూలి ఎక్కి అని చెప్పి మాట్లాడడం, మళ్ళీ మరిపోవడం వల్ల నాకు ఈ రిస్క్ అంతా బాగుందని చెప్పని నేనే యూట్యూబ్ చూసి మిషన్ వేసి బాగుంటుందని చెప్పి చూసి ర్యాలో మిషన్ కొద్దిగా సర్వీస్ ఇస్తాను అని చెప్పని నేను ర్యాలో వాళ్ళ దగ్గర పోయి కలిసినాను. నా ఓన్గా వాళ్ళు ఎవరు కాంటాక్ట్ చేయకుండా ఓన్గా పోయి కలిసి తీసుకున్నాను. ఓకే సార్. మీకు అంతా నారవేయడం అంతా నేర్పించారా కంపెనీ వాళ్ళే? ఫస్ట్ నా మిషన్కి పోయినప్పుడు ట్రైనింగ్ ఇచ్చిండ్రు, చెప్పిండ్రు, మళ్ళీ ప్లాంట్ కాడ పోయి ఆగి చేయాలని చూపించిండ్రు. రెండోది ఇక్కడికి వచ్చి నా మిషన్ తీసుకొచ్చిన తర్వాత కూడా మాకు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు వస్తారు, నాకు వస్తారని చెప్పని కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ తదుపరి మళ్ళీ మేము కూడా నారు పోసిన తర్వాత కూడా వచ్చి చూపించిండ్రు, ఇట్లా పోయాలి ఇట్లా అని చూపించిండ్రు. తర్వాత వారం ఒకసారి కూడా ఇట్లా మీరు ఎత్తున్నది అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. కూలలతో వేసిన దానికి మిషన్తో వేసిన దానికి తేడా ఏమైనా గమనించారా? చాలా, ఒక 50% తేడా ఉంది. కూలర్లోకి వేసిన దానికి ఉంది, నా మిషన్ నాటేసిన దానికి చాలా తేడా ఉంది. వాళ్ళు వేస్తేనేమో మొత్తం ఇట్లా చిక్కగా వచ్చి పిల్క రాక చాలా తక్కువ వస్తుంది. మిషన్ తోటి వేసినవి కొద్దిగా గ్యాప్ ఎక్కువ వచ్చి వెళ్తురు వచ్చి కొద్దిగా పిల్క ఎక్కువ వస్తుంది. చాలా చాలా బాగుంది. ఓకే సార్. ఇప్పుడు ఈ నాటేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇది ఇప్పుడు 7-8 days అవుతుంది. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఎన్ని పిలకల వరకు ఉంటాయి సార్? నేను ఒక 2-3 తీసుకురా, 2 మళ్ళీ చెక్ చేసిన. ఒక్క మడికి వచ్చి 60-70 పిలకల వరకు వచ్చింది. 70 వరకు ఉన్నాయి. ఓకే సార్. అంటే ఫస్ట్ నాటేసినప్పుడు చాలకు ఎక్కువ ప్లేస్ అనబడుతుంది, ప్లేస్ అవ్వబడ్డది. ఎందుకు వేసారని చెప్పి అన్నారు. పక్క పట్టలు కూడా ఇది ఎందుకు వేసుకున్నావు, ఇవి అక్కడికి వస్తుందా అని చెప్పి అన్నారు. కానీ ఆటోమేటిక్గా కవర్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రైతులు ఏమనుకుంటారంటే సర్వీసింగ్ ఉంటుందో ఉండదో, తీసుకోవాలంటే సర్వీసింగ్ ఉంటుందో ఉండదో, ట్రైనింగ్ ఎట్లా ఉంటుందో అని కొంతమంది వెనకాడికి వేస్తారు మిషన్ తీసుకోవాలంటే. మీరు వాళ్ళకి ఏం చెప్తారు రైతులకి? తీసుకోవాలంటే ఓకే, వాళ్ళు వెనకాడికి వేసినా కూడా ముందుగా తీసుకోండి, బాగుంటుంది అని చెప్పి చెప్తాను. నేను కూడా ఇప్పటికీ 2-3 రైతులు చెప్తున్నా. అది సీజన్ చూసి ఇప్పుడు చూస్తుంది కదా, నెక్స్ట్ సీజన్కి తీసుకుందామని ఆలోచన ఉన్నారు. కానీ మళ్ళీ ఇంకా ముందుకు వస్తలేరు. కానీ నెక్స్ట్ సంవత్సరం తీసుకున్న ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళకి వేయాలన్నమాట. తీసుకుంటా అంటే వాళ్ళకి వేస్తే దాని సజెషన్ బట్టి తీసుకుంటా అంటాను. సర్వీసింగ్ ఎట్లా ఉంది కంపెనీ నుంచి? పర్లేదు, వాళ్ళు అత్త మాకు ఫోన్ చేస్తున్నారు. ఏది ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ చేసి చెప్తాను. అవసరం అంటే ఇంత ప్రాబ్లం రాలేదు, వచ్చినా కూడా ఇట్లా వీడియో కాల్ చేయండి, ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అంటాను. నేను కొన్ని మిషన్ల వరకు చూసిన ఎవరైతే సర్వీస్ ఇస్తారు, ఏ కంపెనీ ఎవరు సర్వీస్ చేపిస్తారంటే నేను చూసుకుంటే నాకు ర్యాలో వల్ల భావిస్తానని చెప్పి నాకు మేము కూడా తెలుసుకున్నా. బయట మిషన్ తీసుకున్నా తెలుసుకున్న తర్వాత కూడా మీరు ర్యాలో తీసుకున్నాం. అట్లా వేరే వాళ్ళు తీసుకుంటే చాలా లాంగ్ ఉంది, మిషన్లు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడనే ఎక్కువ సర్వీస్ ఇస్తారు. మాకు కూడా అవగాహన కదా అని చెప్పని సర్వీసింగ్ చూసి తీసుకున్నాం. మిషన్ తీసుకునే ముందు మీకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని కాల్స్ చేస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు కదా. చెప్పినట్టు ఇప్పుడు చేస్తున్నారు మీరు మిషన్ తీసుకున్న తర్వాత? వాళ్ళు కన్ఫర్మ్ బిఫోర్ మాగడ వాళ్ళే ముందుగా ఫోన్ చేస్తాను. మీరు నారు ఎట్లా వస్తుండ్రు, ఎట్లున్నది, 2 రోజులు అయింది, మాకు వీడియోస్ పెట్టండి, ఫోటోస్ పెట్టండి చెప్పి కాల్ చేస్తాను. మిషన్ తీసుకోవాలంటే చాలా గ్యాప్ ఎక్కువ వస్తుంది, వెడల్పు ఉంటుంది, గడ్డి ఉంటుంది భయపడతారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? గ్యాప్ ఉన్నా కూడా మనం ఆటోమేటిక్గా గడ్డి మందు కొట్టుకుంటే సరిపోతుంది. రెండోది ఏంటంటే కొద్దిగా పిలికాయ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఏం కాదు, చేసుకోవచ్చు అని చెప్పేస్తుంది. లేదు ఎందుకంటే గడ్డి పడ్డా కూడా గడ్డి మందుతో గడ్డి మందు కొట్టుకుంటే స్ప్రే సరిపోతుంది. తర్వాత పిలిక ఎక్కువ వస్తుంది గ్యాప్ వచ్చినంత మాత్రాన. పురుగు మందుల ఖర్చు ఎట్లా ఉంటుంది? ఒక 20% 30% తగ్గింది. కూరలు దానికంటే పురుగు మందులు స్ప్రే చేస్తే తగ్గింది నాకు. ఎందుకంటే గాలి అనేది వెళ్తున్నది అయిన తర్వాత పురుగు అనేది ఏం రాకుంటుంది కాబట్టి తగ్గింది. ఇప్పుడు అలా 2 సార్లు 3 సార్లు కొట్టింది అదే లేబర్ వేసినప్పుడు, ఇప్పుడు ఒకటేసారి కొట్టింది.